E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో హోలీ వేడుకలు. స్టార్టప్ లో మహిళల గురించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలి, మినిస్టర్ పొన్నం. తెలంగాణ సచివాలయంలోకి పబ్లిక్ నో ఎంట్రీ. షర్మిలా దెబ్బ జగన్ అబ్బా, ఎన్నికల వేళ పీక్స్ చేరిన పాలిటిక్స్. అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత హోలీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ హోలీ చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. ఈ నెల 25న జరగబోయే హోలీ వేడుకలకు రామాలయం ముస్తాబవుతుంది. రామభక్తులు ఈరోజు బాలరామునితో హోలీ వేడుకలు చేసుకోనున్నారు. హోలీ నాడు 56 వంటకాలను బాలరామునికి నైవేద్యంగా సమర్పించనున్నారు. అలాగే ఆ రోజున ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ప్రసాద వితరణ చేయనున్నారు. ప్రస్తుత దేశంలో 1.25 లక్షలకు పైగా స్టార్టప్లు ఉన్నాయని, దీని ద్వారా 12 లక్షల మంది యువత ఉపాధిని పొందుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన స్టార్టప్ మహాకుంభ్ 2024 కార్యక్రమానికి హాజరైన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని స్టార్టప్లలో 45% పైగా భారతీయ మహిళలు అగ్రగామిగా ఉండి విజయం సాధించారని ప్రధాని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయం, జౌలి, వైద్యం, రవాణా, అంతరిక్ష, యోగా, ఆయుర్వేదం వంటి రంగాల్లో స్టార్టప్లు మొదలైనందుకు సంతోషిస్తున్నట్లు మోదీ తెలిపారు. भारत ने अपना ये विजन अपनी G20 प्रेसिडेंसी के दौरान स्पष्ट किया है. इसी प्रीमाइसिस में G20 समिट हुई. विश्व के सभी बड़े नेता कोविड के बाहर दुनिया को कहां ले जाना इसके लिए खड़े बैठे थे और इसी मंडप पे मेरा देश का यंग माइंड बैठा है जो 2047 तक जाने का रास्ता तय करने वाला है. भारत ने स्टार्टअप 20 के तहत दुनिया भर के स्टार्टअप इकोसिस्टम को एक साथ लाने का प्रयास किया है. इसी भारत मंडपम में G20 के दिल्ली डिक्लेरेशन में पहली बार स्टार्टअप्स को न सिर्फ इंक्लूड किया गया बल्कि उन्हें नेचुरल इंजन ऑफ ग्रोथ भी माना गया. मैं जरूर कहूंगा कि आप G20 का ये डॉक्यूमेंट जरूर देखें. आप यानी किस लेवल पर हम चीज को ले गए हैं. अब हम AI टेक्नोलॉजी से जुड़े एक नए युग में है और आज दुनिया इस बात को मान के चलती है कि AI मतलब इंडिया का अपर हैंड रहने वाला है. जी, ये दुनिया मान के चल रही है. अब हमारा काम है मौका नहीं छोड़ना है. और मैं काफी मदद ले रहा हूं ये AI की आजकल, क्योंकि मुझे मालूम है मुझे इलेक्शन कैंपेन में लैंग्वेज की सीमाएं आती है तो मैं AI की मदद से तमिल में भी मेरी बात पहुंचा रहा हूं, तेलुगु में पहुंचा रहा हूं, उड़िया में पहुंचा रहा हूं. तो आप जैसे नौजवान ये काम करते हैं तो मेरा भी काम हो जाता है. पहले मैं देख रहा था कोई मुझे मिलता था तो एक जमाना था पहले ऑटोग्राफ मांगते थे, धीरे धीरे फोटोग्राफ मांगने लगे, अब सेल्फी मांगने लगे, अब तीनों मांग रहे, सेल्फी चाहिए, फोटोग्राफ चाहिए, ऑटोग्राफ चाहिए. अब करें क्या. तो मैंने AI वाली मदद ले ली. मैंने अपने नमो ऐप पर एक व्यवस्था खड़ी कर दी. अगर मैं यहाँ से गुजर रहा हूँ और कहीं पर एक कोने पर आपका आधा चेहरा भी आ गया तो AI की मदद से आप निकाल सकते हैं मोदी के साथ मैं खड़ा हूँ. आप लोग नमो ऐप पर जाएंगे तो फोटो बूथ है, वहाँ से आपको फोटो मिल जाएगी आपकी.
ఉచిత బస్సులలో ఇప్పటి వరకు 30 కోట్ల మహిళలు ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన గాంధీ భవన్ మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లో టఫ్ నడుస్తుందని, బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించాలో చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ అవినీతిపరుడని, తెలంగాణ రాష్ట్రం కోడైకొస్తుందని, దానికి బండి సంజయ్ సమాధానం చెప్పాలని, కిషన్ రెడ్డిని కేసీఆర్ అపాయింట్మెంట్ చేయించారని, ఆ విషయం బండి సంజయ్ చెప్పారన్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయారన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, బండి సంజయ్లు ఇద్దరు లోపాయికారంగా మిత్రులని ఆరోపించారు. కాంగ్రెస్తో కరువు వచ్చిందని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కన్న తల్లిని అవమానించిన దుర్మార్గుడు బండి సంజయ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇక దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణలో మే 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో కూడా ఎన్నికల కోడ్ అమల్లో వచ్చింది. అటు సెక్రటరియట్కు ఎన్నికల కోడ్ వర్తించడంతో మంత్రులను కలిసేందుకు వచ్చే ప్రజలకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు అధికారులు. కోడ్ అమల్లో ఉన్నందున మంత్రులు ఛాంబర్కి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. శాఖల వారీగా పనులుంటే తప్ప సెక్రటరియట్కి అనుమతిపై ఆంక్షలు విధించారు. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రజలను ప్రలోభాలకు గురి చేసే ఏ కార్యక్రమాలను అమలు చేయొద్దంటూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కోడ్ రాకముందు నిత్యం వివిధ సమస్యలపై సెక్రటరియట్కి పబ్లిక్ క్యూ కట్టారు. ఇక వైనాట్ 175 కొద్ది రోజుల క్రితం జగన్ నోట గట్టిగా వినిపించిన మాట రాను రాను స్వరం మారింది, సంఖ్య మారుతుంది. దీనికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఒకటైతే, రెండోది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జగన్ నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తుందట. తాజాగా జగన్ చెల్లి షర్మిల భయం పట్టుకున్నట్లు తెలుస్తుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు వైఎస్ షర్మిల. సొంత అన్నయ్య ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైసీపీని గద్దె దించాలని పిలుపునిస్తారు. కాంగ్రెస్ ఏపీలో ఎన్ని సీట్లు గెలుస్తుందని పక్కన పెడితే ఎన్ని ఓట్లు చీలుస్తుందనే భయం జగన్ను వెంటాడుతుందన్న చర్చ గట్టిగానే వినిపిస్తుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో షర్మిల పాత్ర ఉంది. అయితే అధికారం చేపట్టిన తర్వాత జగన్ షర్మిలను దూరం పెట్టారు. అన్నయ్య వైఖరితో విసుగు చెందిన షర్మిల జగన్కు దూరంగా ఉంటూ వస్తుంది. మారిన రాజకీయ పరిణామాలతో షర్మిల కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టింది. అప్పటి నుంచి జగన్లో ఓటమి భయం మరింత ఎక్కువైందనే వార్తలు వినిపిస్తున్నాయి. పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో డైరెక్టర్ సభ్యులతో పిఎస్సిఎస్ చైర్మన్ పాండు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు చేశారు. పిఎస్సిఎస్ చైర్మన్ పాండు మాట్లాడుతూ వ్యవసాయ సహకార సంఘాన్ని అభివృద్ధి చేసేలా డైరెక్టర్ల సమిష్టి కృషితో ముందుకెళ్తామన్నారు. ప్రస్తుతం భవనం శిథిలావస్థలో ఉన్నందున నూతన ప్రాథమిక వ్యవసాయ పరిమితిన సంఘం నందు భవనాన్ని నిర్మించాలని, అదేవిధంగా వ్యవసాయ సంఘం మండల పరిధిలో ఉన్న రుద్రారం, లక్డారం, ఇస్నాపూర్, మైలారం, క్యాసారంలో కూడా నిర్మించాలని తెలిపారు. రుద్రారం పిఎస్సిఎస్ ఆఫీస్ నందు ఎజెండా మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న నూతనంగా నన్ను డైరెక్టర్లు అందరూ కలిసి చైర్మన్ ఎన్నుకున్నారు. మాకు తక్కువ టైం ఉన్నందున మేము ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి చేయాలని చాలా దృక్పథంతో ముందుకు పోతూ ఉన్నాము. మా డైరెక్టర్లు మేము అందరం కలిసి దానిలో భాగంగానే ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సంఘం భవనం శిథిలావస్థలో ఉన్నది కాబట్టి ఆ సంఘ భవనం గురించి నూతనంగా ఏర్పాటు చేయడం తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో రైతులు వ్యాపారం చేసుకోవడానికి ఈ సంఘం ఏరియాలో మినీ మార్కెట్ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి తీర్మానం చేయడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరూ ఈ మినీ మార్కెట్ మొదలైన తర్వాత అందరికీ రైతులకు మేము సహకరిస్తాం. వారు కూడా ఈ సంఘ అభివృద్ధికి సహకరించగలని కోరుతా ఉన్నాం. సంఘంలో రుద్రారం, లడ్డారం, ఇస్నాపూర్, క్యాసారం, మైలారం, నందిగామ ఈ యొక్క 6 గ్రామాలకు సంబంధించిన రైతులు ఉంటారు కాబట్టి వారు స్వయంగా ఇక్కడ కూరగాయలు పండించిన రైతులు వారు ఏమి తీసుకొచ్చిన మా సొసైటీలో వారు ఇక్కడ కూరగాయలు మినీ మార్కెట్ అందుకే ఏర్పాటు చేస్తున్నాము. రైతులు స్వయంగా అమ్ముకునేటట్టు మేము ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచనతో ఉన్నాము. మన గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క 6 గ్రామాల ప్రజలు కూడా దయచేసి రైతులు మాకు సహకరించి మేము కూడా వాళ్ళకు తోడ్పాటు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అధికార దుర్వినియోగమే కాంగ్రెస్ పార్టీ
చేయడం దురదృష్టకరమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి చేర్చుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. మీకున్న 64 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటే సరి, గేట్లు తీసేయడం ఎందుకని రఘునందన్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ అమలు కాని హామీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 75 ఏళ్ళ మా రామచంద్రరావు సరదాకా ప్రతి ఒక్కరు కూడా అదే ఉత్సాహంతో ముందుకు పోతా ఉన్నారు. ఇది పరిపూర్ణంగా నరేంద్ర మోడీ గారి 3వ విజయానికి సంకేతంగా ప్రజలందరూ కూడా ఇవ్వబోయేటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. నిన్నటిదాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ తప్పు పనులైతే చేసిందో, ఏ అధికార దుర్వినియోగానికి అయితే పాల్పడిందో అదే పనులని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది దురదృష్టకరం. 10 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసినటువంటి తప్పులు, ప్రతిపక్షాలకు సంబంధించి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులని వాళ్ళు గౌరవించినటువంటి విధానం దేశం మొత్తం చూసింది. ప్రజలందరూ కూడా బాధపడ్డారు. ఆ అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ముంగటి నాగలు ఎట్లా పోతే వెనుక నాగలు అట్లే పోతుంది అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఎన్ని తప్పులు చేసిందో తిరిగి అవే తప్పుల్ని పునరావృతం చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఇది బాధాకరం, దురదృష్టకరం. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలకి ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నాను. మేము గేట్లు తీస్తాం. గేట్లు తీసిన ఎందుకన్నా ఆల్రెడీ నీకు 64 మందిని ప్రజలు ఇచ్చిండ్రు. నీ గేట్ లోపల ఉన్న వాళ్ళని నువ్వు భద్రంగా చూసుకుంటే చాలు కదా. నువ్వు గేట్లు తీసి కొత్తగా బయట వాళ్ళని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. మీకంటే ముందు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి తప్పు చేసిండనే, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పనే టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇస్తే 100 రోజులు కాకముందే మీరు కూడా అదే అడుగుజాడలలో పోవాలని ఆలోచించడం దురదృష్టకరం. మీరు ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం, మేము గెలుస్తాం, నేను ఆగుండ్రి, ఇప్పుడు తీసుకుంటే ₹1,00,000 వస్తుంది లోను, లేకపోతే లోను 1,00,000 మాఫీ అవుతుంది, నేను ఆగుండ్రి 2 లక్షలు మాఫీ చేస్తాము అని చెప్పిండ్రు. 3 నెలలైంది మీరు ముఖ్యమంత్రి అయి. 2 లక్షల రైతు రుణమాఫీ చంద్రశేఖరరావు గారు ఎట్లయితే అబద్ధాలు చెప్పి కాలం గడిపిండో రేవంత్ రెడ్డి గారు కూడా అదే అడుగుజాడలో నడవడం అనేది దురదృష్టకరం. చిన్న వయసులో మీకు అవకాశం వచ్చింది, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకుంటే బాగుంటుంది. కానీ 3.5 కోట్లు ఓడిపోయిన అభ్యర్థులు పోయి కొబ్బరికాయలు కొట్టురని జీవోలు ఇస్తే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. వాళ్ళు గొంగలనే కూర్చొని అన్నం తిన్నారు, మీరు గొంగలనే కూర్చొని అన్నం తినేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం దీన్ని స్వాగతించదు, దీన్ని ఇష్టపడదు రేవంత్ రెడ్డి గారు. అందుకని 2,000 పింఛన్ 4,000 ఇస్తా అన్నారు. నిన్నటి దాకా ఎవరెవరికైతే 2,000 వచ్చినాయో వాళ్ళందరికీ 4,000 ఇయ్యండ్రి. వాళ్ళు 3,000 నిరుద్యోగ భృతి ఇయ్యక విఫలమైనరని చెప్పి మీరు చెప్పిండ్రు కదా. రాహుల్ గాంధీ సమక్షంలో 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా. గెలిచి 4వ నెలకు వచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు నిరుద్యోగ భృతి 4,000 ఇయ్యండ్రని అడుగుతుంది సమాజం. వీటి మీద మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ కాంగ్రెస్లోకి వెళ్తే బీఆర్ఎస్లకి, బీఆర్ఎస్లోకి వెళ్తే కాంగ్రెస్లకి బొమ్మ బొరుసులాగా ఒక నాణ్యానికి మీ ఇద్దరి మధ్యలో ఉన్న విడదీయరాని బంధాన్ని మరొకసారి మీరు తెలంగాణ సమాజం ముందు ఉంచుతున్నారు. ఇది విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఓ కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్గా, ఓ కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్గా వ్యవహరించొద్దని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చెప్పదలుచుకున్నాను. చంద్రశేఖరరావు గారు చేసినటువంటి తప్పులే ఇతర పార్టీల ఎమ్మెల్యేలని ఏ మందల కడితేంది ఈ నిడంక తెచ్చి మన కరీంనగర్ జిల్లా గంగాధర బస్టాండ్ ఆవరణలో 2 ఆర్టీసీ బస్సులు ఒకదానిని ఒకటి ఢీకొట్టడం జరిగింది. గంగాధర బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ బస్సులు రాకపోకలకు ఏర్పాటు చేసినటువంటి రోడ్డు మార్గాలు సక్రమంగా లేకపోవడంతో ఆర్టీసీ డ్రైవర్లకు తలనొప్పిగా తయారైంది. వర్షాకాలంలో ఒక బస్ స్టాండ్ ఆవరణ నుండి బయటకు రావాలంటే ఊగిసలాడుతూ అందులో ఉన్న ప్రయాణికులు భయోందనకు గురి కావాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ ఆర్టీసీ సంస్థ ఏనాడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు బస్టాండ్ ప్రాంగణంలో 2 బస్సులు ఒకే మార్గంలో వెళ్లడంతో రోడ్డు మార్గంలో వెళ్లడంతో నేడు బస్టాండ్ ప్రాంగణంలో 2 బస్సులు ఒకేసారి రోడ్డు మార్గంలో వెళ్లడంతో రోడ్డు గతుకులమయం కాగా బస్సులు అటు ఇటు తిరగడం, ఊగడం, 2 బస్సులు ఒకదానికొకటి ఢీకొంటూ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ప్రమాదం ఏమీ జరగకపోవడంతో అందరూ పీల్చుకున్నారు. ఇప్పటికైనా ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో హోలీ వేడుకలు. స్టార్టప్లో మహిళల గురించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలి, మినిస్టర్ పొన్నం.
తెలంగాణ సచివాలయంలోకి పబ్లిక్ నో ఎంట్రీ. షర్మిలా దెబ్బ జగన్ అబ్బా, ఎన్నికల వేళ పీక్స్ చేరిన పాలిటిక్స్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.